నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వైసీపీ హయాంలోని భూదందాలపై ఏపీ వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ఈ నెల 16 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఫిర్యాదుల స్వీకరణ రేషన్ కార్డుల జారీకి సిద్ధమైన చంద్రబాబు సర్కార్ వివాహ ధ్రువపత్రంతో కొత్త జంటలకు ఇచ్చేలా విధానాలు హైదరాబాద్లో కంపెనీ విస్తరణకు ముందుకొచ్చిన మోనార్క్ ట్రాక్టర్స్ అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం ప్రకటన ప్రారంభానికి సిద్ధమైన సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్ నేడు 2 పంప్ హౌస్లు ట్రయల్ రన్ చేయనున్న అధికారులు సెబీ చైర్పర్సన్ మాధవీపురి బచ్పై హిండెన్బర్గ్ సంచలన ఆరోపణలు అదానీ విదేశీ పెట్టుబడుల్లో బచ్చు దంపతులకు వాటాలున్నాయని నివేదిక జమ్మూ కశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో ఎదురు కాల్పులు ఉగ్రవాదులతో పోరులో 2 జవాన్ల వీర మరణం కొనసాగుతున్న ముష్కరుల వేట ప్యారిస్ ఒలింపిక్స్ లో ముగిసిన భారత్ పోరాటం 1 రజతం 5 కాంస్యాలతో పోటీల ముగింపు చివరి రోజు నిరాశపరిచిన రెజ్లర్ రీతిక వైసీపీ పాలనలోని భూదందాలు నిగ్గు తేల్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 16 నుంచి సెప్టెంబర్ 30 వరకు రెవెన్యూ సదస్సుల నిర్వహణకు చర్యలు చేపట్టింది. దీనికి ప్రత్యేకంగా జిల్లాలకు సీనియర్ ఐఏఎస్లను నోడల్ అధికారులుగా నియమించింది. మొత్తంగా 3 నెలల్లో నవంబర్ 15లోగా ఫిర్యాదుల స్వీకరణ చర్యల ప్రక్రియ పూర్తి కానుంది. భూముల వ్యవహారాలతో సంబంధమున్న అటవీ, దేవాదాయ, వక్ఫ్, ఇతర శాఖల అధికారులు సైతం ప్రజల వద్దకు వెళ్లనున్నారు. వీలుంటే రీసర్వే జరిగిన గ్రామాల్లో సర్వే రాళ్లపై ఉన్న లోగోలు, పేర్లను చెరిపేయాలని ప్రభుత్వం సూచించింది. వైకాపా పాలనలో నిషిద్ధ జాబితా నుంచి ఫ్రీ హోల్డ్ పేరుతో తప్పించిన భూముల రిజిస్ట్రేషన్లపైన సదస్సులో విచారించనున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 15న ఈ సదస్సులు లాంఛనంగా ప్రారంభమవుతాయి. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఓ ప్రకటన జారీ చేశారు. దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా సైతం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యేకంగా జిల్లాలకు సీనియర్ ఐఏఎస్లను నోడల్ అధికారులుగా నియమిస్తున్నట్లు ఆదేశాల్లో తెలిపారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని, సదస్సుల నిర్వహణ, ఫిర్యాదుల స్వీకరణ, తదుపరి చర్యలను స్పెషల్ ఆఫీసర్ పర్యవేక్షిస్తారని వెల్లడించారు. సదస్సుల నిర్వహణ సమన్వయకర్తగా జిల్లా జాయింట్ కలెక్టర్ వ్యవహరిస్తారని తెలిపారు. గ్రామాల వారీగా రెవెన్యూ సభల నిర్వహణ తేదీలను సబ్ కలెక్టర్, ఇతర అధికారులు ఈ నెల 13లోగా ఖరారు చేస్తారని, మండలాల వారీగా పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారిని నియమిస్తారని సదరు ఆదేశాల్లో స్పష్టం చేశారు. సదస్సుల నిర్వహణకు ముందుగానే ఎమ్మెల్యేలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులు, ఎన్జీఓలతో సమావేశమై ప్రభుత్వ లక్ష్యాలను జిల్లా కలెక్టర్ వివరించాలని తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, మండల సర్వేయర్, దేవాదాయ, వక్ఫ్ బోర్డుల ప్రతినిధులు, అటవీ రిజిస్ట్రేషన్ శాఖ ప్రతినిధులతో కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామ సభల నిర్వహణపై ఆయా గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని సూచించిన ప్రభుత్వం రెవెన్యూ సదస్సులకు సంబంధిత గ్రామ మ్యాప్లు, ఆర్ఓఆర్, 1B, అడంగల్, ప్రభుత్వ భూముల రిజిస్టర్లు సిద్ధం చేయాలని తెలిపింది. వెబ్లాండ్ లో ఉన్న భూములకు తగ్గట్టు వివరాలు అందుబాటులో ఉండాలని, బాధితుల ఫిర్యాదులను వర్గీకరించాలని ఆదేశాల్లో తెలిపింది. మ్యూటేషన్లు, వివాదాలు, ఆక్రమణలు, నిషిద్ధ 22A జాబితా నుంచి భూములు తప్పించడంపై వచ్చిన ఫిర్యాదుల నమోదుకు విడివిడిగా రిజిస్టర్లు నిర్వహించాలని, బాధితులకు ఫిర్యాదు స్వీకరణ రసీదు ఇవ్వడంతో పాటు పరిష్కార చర్యలపై తెలుగులోనే సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇందుకోసం ప్రత్యేక నమూనాలు సైతం రూపొందించారు. ప్రతిరోజు ఉదయం 9ంటికి సదస్సు ప్రారంభం కావాలని, గ్రామ సభల వారీగా ఆన్లైన్లో నమోదయ్యే ఫిర్యాదుల స్వీకరణ, ఇతర వివరాలను రాష్ట్ర స్థాయిలో నిశితంగా పరిశీలించేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపింది. రీసర్వే అయిన గ్రామాల్లో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. వైసీపీ పాలనలో నిషిద్ధ జాబితా 22A నుంచి తొలగించిన భూముల విషయంలో అవకతవకలను గుర్తించేందుకు సైతం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యంగా 2019 ఏప్రిల్ 1 తర్వాత నిషిద్ధ జాబితా నుంచి తప్పించిన భూముల రిజిస్ట్రేషన్లలో అవకతవకలను గుర్తించి వెంటనే కలెక్టర్కు జిల్లా రిజిస్ట్రార్ నివేదించాలని ప్రభుత్వం ఆదేశాల్లో స్పష్టం చేసింది. సర్వే నెంబర్లను తిరిగి నిషిద్ధ జాబితాలో చేర్చి న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లను 3 నెలలు నిలిపివేయాలని జిల్లాల
అధికారులకు స్పష్టం చేసింది. వైకాపా పాలనలో అసైన్డ్ చుక్కల భూములు, షరతులున్న భూములను లక్షల్లో నిషిద్ధ జాబితా నుంచి తప్పించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలో 360.76 ఎకరాలు, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో 182.02, వైఎస్ఆర్ జిల్లా ఎస్ మైదుకూరు మండలంలో 206.87, ఇలాగే సత్యసాయి జిల్లా బత్తలపల్లి, చిత్తూరు జిల్లా వెదురుకుప్పం తదితర ప్రాంతాల్లో వందల ఎకరాలకు గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ఈ ప్రక్రియలో క్రయ విక్రేతలు జతపరిచిన ధ్రువపత్రాలను మరోసారి పరిశీలిస్తారు. ఫ్రీహోల్డ్ భూముల పేరుతో ప్రభుత్వ పోరంబోకు భూములకు రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి. వీటిపై కలెక్టర్లు విచారించి నివేదించాలని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు దరఖాస్తులు అందితే వాటిని పెండింగ్ లో పెట్టాలని సబ్ రిజిస్ట్రార్లకు స్పష్టం చేసింది. రాజధాని పేరు చెప్పి విశాఖ కేంద్రంగా వైసీపీ నేతలు భూదందాలు, అరాచకాలు చేశారని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్తున్నారు. తాతల నాటి నుంచి సాగు చేసుకుంటున్న భూములను బలవంతంగా లాక్కున్నారని జనసేన నేతలకు ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలంటూ బాధితులు జనసేన కేంద్ర కార్యాలయానికి నిత్యం క్యూ కడుతున్నారు. ప్రజల నుంచి వస్తున్న వినతులను యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ స్వీకరించారు. యలమంచిలిలో వైసీపీ నేతలు తమ భూములను ఆక్రమించుకున్నారని బాధితులు వాపోయారు. వారి భూములను ఇప్పించి న్యాయం చేయాలని జనసేన నేతలను కోరారు. 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఇవ్వకుండా వదిలేసిన రేషన్ కార్డుల జారీకి కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. వివాహ ధ్రువపత్రం చూపిస్తే కొత్త జంటకు రేషన్ కార్డు ఇచ్చే విధానాన్ని అమలు చేయనుంది. మరోవైపు జగన్ బొమ్మ తొలగించి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు నిర్ణయించింది. ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. వివాహ నమోదు ధృవీకరణ పత్రం ఆధారంగా వీటిని జారీ చేసే విధానాన్ని అమలు చేయనున్నారు. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం రేషన్ కార్డుల్ని వదలకుండా జగన్ బొమ్మ ముద్రించింది. పార్టీ రంగులతో కార్డులు ఇచ్చింది. వాటిని కూడా మార్చి కొత్త కార్డులు ఇవ్వాలని కూటమి సర్కార్ నిర్ణయించింది. వైసీపీ హయాంలో రేషన్ పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,48,00,000 రేషన్ కార్డులు ఉండగా వాటిలో 89 లక్షలకు ఆహార భద్రత చట్టం కింద కేంద్రం నిత్యావసరాలు అందిస్తోంది. మిగిలిన కార్డులకు రేషన్ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. వీటిని కూడా కేంద్ర ఆహార భద్రతా చట్టం పరిధిలోకి తీసుకోవాలని రాష్ట్రం డిమాండ్ చేస్తుంటే నిబంధనలు అంగీకరించవని కేంద్రం దాటవేస్తోంది. దరఖాస్తు చేసుకుంటే 5 రోజుల్లోనే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తామని 2020లో వైసీపీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. తర్వాత కొన్నాళ్లకు 2.5 గంటల్లోనే సచివాలయాల ద్వారా ఇప్పిస్తామని చెప్పింది. అయితే కార్డుల సంఖ్య పెరిగితే ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందనే ఉద్దేశంతో వైసీపీ సర్కార్ గత 5 ఏళ్లలో కొత్త కార్డులకు కోత పెట్టింది. వైసీపీ అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో 1,47,33,044 రేషన్ కార్డులు ఉన్నాయి. 2024 ఆగస్టుకి వాటి సంఖ్య 1,48,43,671కి చేరింది. అంటే గత 5 ఏళ్లలో పెరిగిన కార్డులు 1,10,000 మాత్రమే. పెళ్లైన వారికి కొత్తగా కార్డులు ఇవ్వాలంటే అప్పటికే వారి కుటుంబానికి ఉన్న రేషన్ కార్డుల నుంచి పేర్లు తొలగించాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఫలితంగా కొత్తగా పెళ్లైన వారికి రేషన్ కార్డులు అందలేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు వివాహ నమోదు పత్రం ఆధారంగా కొత్త జంటకు రేషన్ కార్డు జారీ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్లో తమ సంస్థ విస్తరణకు మోనార్క్ ట్రాక్టర్స్ సంస్థ ముందుకొచ్చింది. మోనార్క్ ట్రాక్టర్స్ పరిశోధన అభివృద్ధి సంస్థను విస్తరించే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సంస్థ ప్రతినిధులు చర్చించారు. తెలంగాణకు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందాన్ని మోనార్క్ ట్రాక్టర్స్ సంస్థ ప్రతినిధులు కలిశారు. అనంతరం సంస్థ ప్రతినిధులు హైదరాబాద్లో తమ R&D సంస్థకు అనుబంధంగా స్వయం ప్రతిపత్తి ట్రాక్టర్ టెస్టింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. హైటెక్ పర్యావరణ అనుకూల కంపెనీలను ఆకర్షించడంపై తాము దృష్టి సారించామని, మోనార్క్ ట్రాక్టర్స్ ను తెలంగాణకు ఆహ్వానిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. స్వయం ప్రతిపత్తి ఎలక్ట్రిక్ వాహనాల సాంకేతికతలో తెలంగాణను అగ్రగామిగా నిలిపామని, ఆ విజన్లో మోనార్క్ ట్రాక్టర్స్ భాగమై రాష్ట్రంలో తమ ఉనికిని విస్తరించుకోవాలని తాము ఆశిస్తున్నట్టు సీఎం అన్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్, ప్రాంతీయ రింగ్ రోడ్, RRR మధ్య భారీగా రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. వాటిని అనుసంధానం చేసేందుకు రహదారి ప్రణాళిక అవసరమని ప్రభుత్వం సూచనతో అధికారులు కసరత్తు చేశారు. ఔటర్, RRR మధ్య సుమారు 70,000 ఎకరాల వరకు భూమి ఉంటుందని ప్రభుత్వం అంచనా. దీన్ని వివిధ క్లస్టర్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఆయా ప్రాంతాలని అభివృద్ధి చేసేందుకు వీలుగా రహదారులను నిర్మించాల్సి ఉంది. ఆ ప్రాంతంలో రహదారులు, భవనాల శాఖ స్టేట్ రోడ్స్ విభాగానికి 2,000 కిలోమీటర్లు, సుమారు
సుమారు 400 కిలోమీటర్ల వరకు జాతీయ రహదారులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వాటిని ఎలా అభివృద్ధి చేయాలనే అంశంపై మదనం చేస్తున్నారు. ఎటు నుంచి ఎటు నిర్మించాలి, ఎన్ని అడుగుల వెడల్పు ఉండాలి, ఎంత వ్యయం అవుతుంది తదితర అంశాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. రానున్న 2-3 నెలల్లో ఆ కసరత్తు కొలిక్కి వస్తుందని చెబుతున్నారు. ఆయా క్లస్టర్ల విస్తీర్ణం ఆధారంగా రహదారుల వెడల్పును నిర్ణయిస్తారని తెలిపారు. సెబీ చైర్పర్సన్ మాధవి పూరి బచ్పై అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ అండ్ ఫండ్లలో మాధవి పూరి, ఆమె భర్తకు వాటాలున్నాయని హిండెన్బర్గ్ నివేదికను విడుదల చేసింది. అదానీకి చెందిన మారిషస్ ఆఫ్షోర్ షెల్ సంస్థల వివరాలను తెలుసుకోవడంలో సెబీ ఆసక్తి చూపకపోవడం తమను ఆశ్చర్యపరిచిందని పేర్కొంది. నియంత్రణ సంస్థల జోక్యం లేకుండా అదానీ పూర్తి విశ్వాసంతో కార్యకలాపాలు సాగించడం గమనించామని వివరించింది. దీని ద్వారా సెబీ చైర్పర్సన్తో అదానీ సంస్థల సంబంధాలున్నట్లు అర్థం చేసుకోవచ్చని వెల్లడించింది. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ నియంత్రణలో కొన్ని ఆఫ్షోర్ బెర్ముడా, మారిషస్ ఫండ్లు ఉన్నట్లు విజిల్ బ్లోయర్ పత్రాల ద్వారా తెలుస్తుందని హిండెన్బర్గ్ తన నివేదికలో పేర్కొంది. మాధవి దంపతుల నికర విలువ సుమారు 83 కోట్ల వరకు ఉండొచ్చని ఆరోపించింది. సెబీ చైర్పర్సన్ మాధవి పూరి బచ్పై హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలను ఆమె భర్త ధవల్ బచ్ ఖండించారు. హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని ఓ ప్రకటన విడుదల చేశారు. ఇది దురదృష్టకరమని, హిండెన్బర్గ్ తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. హిండెన్బర్గ్ చేసిన ఆరోపణల్లో నిజం లేదన్న ధవల్ బచ్ తమ ఆర్థిక లావాదేవీలు తెరిచిన పుస్తకాలని పేర్కొన్నారు. వాటినన్నిటినీ చాలా సంవత్సరాల క్రితమే సెబీకి అందించామని వెల్లడించారు. దీనిపై పూర్తి పారదర్శకత కోసం త్వరలో వివరణాత్మక ప్రకటనను విడుదల చేస్తామని ధవల్ బచ్ స్పష్టం చేశారు. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి 3 పంప్ హౌజులు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇవాళ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ నెల 17న ప్రాజెక్టు ప్రారంభోత్సవం నేపథ్యంలో సచివాలయంలో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సీతారామ ఎత్తిపోతల పథకానికి గోదావరి నుంచి 67 టీఎంసీల కేటాయింపుల కోసం ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని చెప్పారు. అనుమతులు చివరి దశకు చేరడంతో పాటు గోదావరి నది యాజమాన్య బోర్డుకు చేరాయని తెలిపారు. సుప్రీంకోర్టుతో పాటు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల అనుమతులపై దృష్టి సారించి సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరపాలని అధికారులను ఆదేశించారు. మొదటి, రెండో ప్యాకేజీలకు సరిపడా 3000 ఎకరాల భూసేకరణ వెంటనే చేపట్టాలని నిర్దేశించారు. పనులన్నీ పూర్తయితే 3 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు కొత్తగా 2,60,000 ఎకరాల ఆయకట్టు సేద్యంలోకి వస్తుందని చెప్పారు. అందుకనుగుణంగా పనుల్లో వేగం పెంచాలని అధికారులకు స్పష్టం చేశారు. సుంకిశాల ప్రాజెక్టులో జరిగిన ప్రమాదాన్ని కాంగ్రెస్ నేతలు ఎందుకు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని, బాధ్యులు ఎవరో తెలపాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. సుంకిశాల ప్రమాదం నేపథ్యంలో రాహుల్ గాంధీని ఉద్దేశించి ఎక్స్ ద్వారా ఆయన కొన్ని ప్రశ్నలు వేశారు. కోట్లాది రూపాయల నష్టం జరిగిన తర్వాత కూడా సుంకిశాల ప్రమాదాన్ని చిన్నదిగా చూపించే ప్రయత్నాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ఆక్షేపించారు. 75 కోట్లకు పైగా నష్టం జరిగినప్పటికీ కూడా కనీసం మాట్లాడడం లేదని అన్నారు. సుంకిశాల పనులు చేస్తున్న సంస్థపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాన్ని ఎవరు ఎందుకు ఆపుతున్నారని నిలదీశారు. సుంకిశాల ఘటనపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తిచే స్వతంత్ర విచారణ జరిపించేందుకు ప్రభుత్వం ఎందుకు వెనకంజ వేస్తుందని కేటీఆర్ ప్రశ్నించారు. భద్రాచలం మల్కాన్గిరి రైల్వే లైన్కు అనుమతుల దృష్ట్యా వెంటనే బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. రైల్వే లైన్ లేకపోవడం వల్ల బయ్యారానికి ఉక్కు కర్మాగారం రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఛత్తీస్గఢ్లోని బయలదిల్లాకు విశాఖ కన్నా బయ్యారంకే తక్కువ దూరమని గుర్తు చేశారు. బయ్యారంలో ఫ్యాక్టరీ వస్తే 4,000 మందికి ప్రత్యక్షంగా, 10,000 మందికి పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయని వినోద్ వివరించారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తేనే ఈ రైల్వే లైన్ తెలంగాణకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసే రైల్వే లైన్ తెలంగాణ ఖనిజ సంపదను గుజరాత్ తరలించేలా మారకూడదని వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. భద్రాచలం నుండి మల్కన్గిరి దాదాపు 200 కిలోమీటర్ల రైల్వే లైన్ శాంక్షన్ అయిందని ఆ కేబినెట్ క్లియరెన్స్ చేసిందని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. ఛత్తీస్గఢ్ లో బెల్లాడిల్లా అంటే ఎన్ఎండిసి గనులు ఆ అధికారులతో కూడా మాట్లాడినా మేము ఎంపీలుగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు సూచన చేస్తే వాళ్ళు ఏం చెప్పారు, బెల్లాడిల్లా నుండి ఇక్కడ వరకు రైల్వే లైన్ ఉంటే మంచిదండి. విశాఖ ఉక్కుకు ఈ బెల్లాడిల్లా నుంచి వెళ్ళి ఛత్తీస్గఢ్ విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి పోతుంది. అంతకంటే దగ్గర ఇది బయ్యారం. మీరు ఈ రైల్వే లైన్ వేసి తెలంగాణ నుంచి వెళ్ళి ఖనిజ సంపద కొట్టుకుపోయి మళ్ళీ గుజరాత్ పట్టుకపోతారా అనేది నా భయం.
మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్లోని అమర్ రాజా బ్యాటరీ పరిశ్రమ మరో అడుగు ముందుకు వేసింది. బ్యాటరీ ప్యాక్ ప్లాంట్ను ప్రారంభించి గిగా కారిడార్లో కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్కు శంకుస్థాపన చేసింది. ఈ సందర్భంగా అమర్ రాజా, పియాజియో సంస్థలు అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. 3-వీలర్ ఈవీల కోసం లిథియం ఐరన్ ఫాస్ఫేట్, లిథియం అయాన్ సెల్లు, చార్జర్లు, 2-వీలర్ కోసం సెల్, బ్యాటరీ ప్యాక్లను అభివృద్ధి చేయనున్నారు. వాటిని స్థానికంగా ఉత్పత్తి చేసేందుకు పియాజియోతో కలిసి అమర్ రాజా పనిచేయనుంది. అమర్ రాజా ఇటీవలే ఏథర్ ఎనర్జీతో కూడా ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2022 డిసెంబర్లో మహబూబ్ నగర్లోని దివిటిపల్లిలో అమర్ రాజా బ్యాటరీ పరిశ్రమను ప్రారంభించారు. ఏపీలోని సాగునీటి ప్రాజెక్టులకు పేర్లను పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయా ప్రాజెక్టులకు ఉన్న పాత పేర్లనే పరిగణలోకి తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. వైఎస్ఆర్ సహా కొందరి వైకాపా నేతల పేర్లను జగన్ ప్రభుత్వం వివిధ సాగునీటి ప్రాజెక్టులకు పెట్టింది. గత ప్రభుత్వం పెట్టిన పేర్లను మారుస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వైఎస్ఆర్ పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టుకు గోదావరి, పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టుగా అసలు పేరు నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్ వేదాద్రి ఎత్తిపోతల పథకానికి దాని అసలు పేరు ముక్త్యాల ఎత్తిపోతల పథకంగా మారుస్తూ ఆదేశాలిచ్చింది. మొత్తం 12 ప్రాజెక్టులకు వాటి అసలు పేర్లు అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో వెల్లడించింది. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. విజయవాడలో సుజనా ఫౌండేషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంయుక్తంగా మెగా జాబ్ మేళా నిర్వహించారు. జాబ్ మేళాకు 7,000 పైచీలకు నిరుద్యోగులు హాజరయ్యారని సుజనా తెలిపారు. వారిలో 1,680 మంది మొదటి విడతగా ఉద్యోగాలు పొందారని, మరో 2,400 మందిని మరికొద్ది రోజుల్లో నిర్వాహకులు ఎంపిక చేస్తారని సుజనా వెల్లడించారు. వైసీపీ పాలనలో ఉద్యోగ అవకాశాలు లేక యువత భవిష్యత్ అంధకారంగా మారిందని విమర్శించారు. సీఎం చంద్రబాబు సహకారంతో విజయవాడ పార్లమెంట్ పరిధిలో అనేక కంపెనీలను తీసుకొచ్చి యువతకు మరిన్ని అవకాశాలు కల్పించేలా కృషి చేస్తామని సుజనా పేర్కొన్నారు. జాబ్ మేళాలు ఈసారి ఫస్ట్ టైం కాబట్టి ఈ విధంగా పెట్టడం జరిగింది. చుట్టుపక్కల పిల్లలందరూ కూడా ఏదో రకంగా ఉద్యోగాలకు వెళితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని చెప్పి నా ఉద్దేశం. ఇంతమంది అన్ఎంప్లాయ్మెంట్ అంటే సుమారుగా 7,000 మందికి ఇంత చిన్న జాబ్ మేళాకి వచ్చారంటే అంత అన్రెస్ట్ ఉంది మన రాష్ట్రంలో. గత 5 సంవత్సరాల నుంచి జరిగిన అరాచక పాలనలో వీళ్ళెవరికి ఉద్యోగాలు రాకుండా దశాదిశ నిర్ధారించి చెప్పేవాళ్ళు లేక వాళ్ళు 5 సంవత్సరాల నిండు జీవితంలో ఒక యాక్టివ్ పీరియడ్ని కోల్పోయారు. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం మజ్జిపేటలో తీవ్ర విషాదం జరిగింది. స్కూల్ బస్సు ఢీకొని 3 ఏళ్ల వయసు గల చిన్నారి మృతి చెందింది. గ్రామానికి చెందిన బంటుపల్లి సురేష్కు 2 కుమార్తెలు. చిన్న కుమార్తె ఆద్య ఓ ప్రైవేటు పాఠశాలలో ఎల్కేజీ చదువుతోంది. శనివారం సాయంత్రం ఆద్య పాఠశాల నుంచి స్కూల్ బస్సులో ఇంటికి వచ్చింది. రోడ్డుకు అవతల వైపు ఉన్న తండ్రిని చూసి నాన్న అని పిలుస్తూ రోడ్డు దాటపోయింది. ఇంతలో స్కూల్ బస్సు ముందుకు కదిలి ఆద్యని బలంగా ఢీకొట్టింది. ఆద్య విలవిలలాడుతూ అక్కడికక్కడే మృతి చెందింది. కళ్ల ముందే కుమార్తె చనిపోవడంతో సురేష్ కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ పోరాటం 6 పథకాలతో ముగిసింది. శనివారంతో క్రీడల్లో మన ఆటకు తెరపడింది. భారత్ చివరి ఆశాకిరణం రెజ్లర్ రీతికా హుడా క్వార్టర్ ఫైనల్స్లో పోరాడి ఓడింది. అంతకుముందు ఆమె 12-2తో బెర్నాడెట్ నగీని ఓడించి ఘనంగా క్వార్టర్ ఫైనల్స్లో అడుగుపెట్టింది. రీతికా టెక్నికల్ సుపీరియారిటీతో పైచేయి సాధించింది. అదిరే ఆటతో ఆశలు రేపిన రీతికా టాప్ సీడ్ ఐపెరీ మెడెట్ కిజీతో క్వార్టర్స్లోనూ గట్టిగా పోరాడింది. బౌట్ ముగిసేసరికి ప్రత్యర్థితో సమంగా నిలిచింది. కానీ నిబంధనల ప్రకారం చివరగా పాయింట్ సాధించిన బెర్నాడెట్ను విజేతగా ప్రకటించారు. మరోవైపు గోల్ఫ్లో కూడా భారత్కు నిరాశ తప్పలేదు. మహిళల గోల్ఫ్లో అదితి అశోక్, దీక్షా దాగర్ పథకం సాధించలేకపోయారు. మొత్తంగా ఈ ఒలింపిక్స్లో భారత్కు వచ్చిన పథకాల సంఖ్య 6. సంఖ్యాపరంగా ఇది 2వ అత్యుత్తమ ప్రదర్శన. టోక్యోలో భారత్ 7 పథకాలు గెలిచింది. 2016లోనూ 6 పథకాలే దక్కించుకుంది. జమ్మూ కశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో 2 జవాన్లు మృతి చెందారు. 4 సైనికులతో పాటు మరో 2 పౌరులు గాయపడ్డారు. కోకేర్ నాగ్లోని అహ్లాన్ గగర్ మండు అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు, స్థానికులు అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు తనిఖీలు చేస్తున్న భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపిన 2 సైనికులను కోల్పోయారు. 10,000 అడుగుల ఎత్తులో ఉండే ఆ ప్రాంతానికి అదనపు బలగాలను పంపి ముష్కర్ల వేట కొనసాగిస్తున్నారు.
బీహార్లో అక్రమంగా తరలిస్తున్న వందల కోట్ల విలువైన రేడియో ధార్మిక పదార్థాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాన్ని కాలిఫోర్నియంగా పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న 50 గ్రాముల కాలిఫోర్నియం విలువ అంతర్జాతీయ మార్కెట్లో 850 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా వేశారు. గోపాల్గంజ్ జిల్లాలో రేడియో ధార్మిక పదార్థాన్ని అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం అందగా పోలీసులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించినట్టు ఎస్పీ తెలిపారు. ఈ సోదాల్లో కాలిఫోర్నియంను అక్రమ రవాణా చేస్తున్న 2 వ్యక్తులను గుర్తించి వారిని అరెస్టు చేసినట్టు తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు 3 అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో కాలిఫోర్నియం గ్రాము ధర 17 కోట్ల రూపాయలుగా ఉంటుందని వెల్లడించారు. కాలిఫోర్నియంను అణు రియాక్టర్లను ప్రారంభించడానికి బంగారం, వెండి, ఇతర విలువైన లోహాలను గుర్తించేందుకు వినియోగిస్తారని అధికారులు తెలిపారు. ప్రజల నుంచి డిపాజిట్లను సమీకరించడానికి వినూత్నమైన ఆకర్షణీయమైన పథకాలతో ముందుకు రావాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులను కోరారు. డిపాజిట్లు, రుణాలు బ్యాంకింగ్ వ్యవస్థకు 2 చక్రాల్లాంటివని ఆమె తెలిపారు. అయితే డిపాజిట్ల వృద్ధి రేటు నెమ్మదించిందని వ్యాఖ్యానించారు. బ్యాంకులు తమ కోర్ వ్యాపారమైన డిపాజిట్లను సమీకరించడం, అవసరమైన వారికి రుణాలు అందించడం పైన దృష్టి సారించాలని సూచించారు. రిజర్వ్ బ్యాంక్ బోర్డు సమావేశం అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రుణాలపై వృద్ధి రేటు అధికంగా ఉంటే డిపాజిట్లు తక్కువగా ఉంటున్నాయని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా వ్యాఖ్యానించారు. తాజాగా ఆర్థిక మంత్రి కూడా అదే తరహా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వ్యవహార శైలిలో మార్పు కనిపిస్తోంది. నియంతగా పేరున్న కిమ్ కొన్ని రోజులుగా మానవత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇటీవల భారీ వర్షాల కారణంగా ఉత్తర కొరియా వ్యాప్తంగా అనేక ప్రాంతాలు నీట మునిగిన సమయంలో కిమ్ సహాయ చర్యల్లో పాల్గొన్నారు. రెస్క్యూ సిబ్బందితో పాటు బోటులో వెళ్లి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని అంచనా వేశారు. తాజాగా వరదల్లో నిరాశ్రయులైన బాధితుల్ని కిమ్ పరామర్శించారు. సహాయ శిబిరాలకు వెళ్లి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. పలువురు బాధితుల వద్దకు వెళ్లిన కిమ్ వారిని ఆప్యాయంగా పలకరించారు. కొందరు పిల్లల్ని వడిలో కూర్చోబెట్టుకుని మాట్లాడారు. వారికి కావలసిన దుస్తుల్ని అందించారు. వరద బాధితులకు అవసరమైన ఆహార సామాగ్రిని, దుస్తులను అందించాలని అధికారులను ఆదేశించారు. చైనాతో సరిహద్దు ఉన్న ఉత్తర కొరియా ప్రాంతాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు, వరదలకు 4100 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 7410 ఎకరాల మేర పంటలకు నష్టం వాటిల్లింది.